గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే నేను కోన్ పెట్టుకుంటున్నా. రేపు ఈస్టర్ కదా, అందుకే టైం వచ్చేసి 9 అవుతుంది. ఇప్పుడు కోన్ పెట్టుకున్నా 9:30 అరౌండ్ ఆ టైం కల్లా అయిపోయింది. కొంచెం ఎండిపోయాక పడుకుని పోతాను. రేపు పొద్దున్న వీడియో తీస్తాను ఎలా పండింది ఏంటి అని. రేపు వీడియో షూట్ చేద్దాం అనుకుంటున్నాను, ఈస్టర్ రోజు మేము ఏం చేస్తాము అనేసి. సో హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. మీ అందరికీ హ్యాపీ ఈస్టర్. సో ఇప్పుడైతే రెడీ అయిపోయా, చర్చ్కి వెళ్తున్నా. మా అమ్మ నేనైతే ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ అయిపోయాక ఇంటికి వచ్చాను. సో మాకు ఎర్లీ మార్నింగ్ ప్రేయర్లో కేక్ పీస్ ఇచ్చారు, ప్లెయిన్ది. సో నేను కేక్ అంతగా తిన్ను. సో రాగానే మా పిల్లలకి వేసాను. సో అవి ఇట్లా గేట్ తీయగానే వెయిట్ చేస్తాయి అన్నమాట, ఏం తెస్తున్నారు ఏంటి అని. ఎర్లీ మార్నింగ్ కొంచెం సేపు నాప్ వేసాక మా మమ్మీ మార్నింగ్ చపాతీ అండ్ పొటాటో కర్రీ చేసింది. తినేసాక ఇంకా మేమైతే చర్చ్లో ఎగ్స్ ఇచ్చారు మాకు. చర్చ్ అంతా అయిపోయేసరికి 11:30 అయ్యింది. ఇంటికి వచ్చి వంట స్టార్ట్ చేసి తినేసరికి 2 అయ్యింది. ట్రెడిషనల్ డ్రెస్ మీద పూలు ఎవరైనా పెట్టుకుంటారు, టీషర్ట్ మీద పూలు పెట్టుకునేది చిట్టి. ఇక్కడ చికెన్ కర్రీ అవుతుంది. ఇంకా నా ఫేవరెట్ కోకోనట్ రైస్ కూడా చేస్తున్నా. ఇప్పుడే స్టార్ట్ చేశాను. ఇంకా అప్పలా టైం పడుతుంది, ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ పడుతుంది. స్మెల్ మాత్రం సూపర్ వస్తుంది. నేను చికెన్ కర్రీ చూపిస్తాను మీకు, ఎందుకంటే అది అయిపోయింది ఆల్రెడీ. ఇంత ఎండలో వంట చేయడం అంటే ఇట్స్ నాట్ ఇట్ ఆల్ ఈజీ టాస్క్. అయినా సరే చేసిన చెమ్మట చిందిస్తుంది. నాకే ఆకలిస్తున్నాను, మా పిల్లలు కూడా నాకు వెళ్ళి అంతే చూస్తున్నాయి. ఈ చికెన్ కర్రీ మా మమ్మీ చేశారు. సో ఈ రైస్ నేను చేస్తున్నా. సో ఈరోజు ఈస్టర్ స్పెషల్గా మా ఇంట్లో చికెన్ కర్రీ, కోకోనట్ రైస్, రైతా అండ్ ఫ్రైడ్ ఎగ్స్ అండ్ చికెన్ ఫ్రై. అది కొంచెమే ఎందుకు చేశా అంటే అది నేనే తింటా, అందుకే కొంచెమే చేశాను. గాయ్స్ ఇప్పుడు టేస్టింగ్ టైం. తిని చెప్తా. చాలా బాగుంది, నిజంగా చాలా బాగుంది. ఈవినింగ్ మంచిగా ఒక అరగంట నాప్ వేసాక మా కజిన్స్తో కలిసి చెరువు దగ్గరికి వెళ్ళాము. అక్కడ లైవ్లో కొబ్బరి బొండాలు పైనుంచి తీసి కొట్టుకుని తాగేసాము. అంతే గైస్ ఈ వీడియో. బాయ్ బాయ్.